కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గార్లచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు,
దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పుస్తక పఠనం వికాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనంపై కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలుత గ్రంథాలయంలో సందర్శన పుస్తకంలో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు వల్ల లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుందని, తద్వారా లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలో చదవాలని కోరిక ఉండాలే గాని సమయం తప్పకుండా దొరుకుతుందని చెప్పారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు, వయోజన విద్యా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు, తహసీల్దార్ వి శేషగిరి, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వినియోగం ద్వారా మెరుగుపరుచుకుంటానని మరియు పెట్టుకుని కొత్తగా ఉన్నాయి. అది కాదు బుక్ ఉండవలసింది. బుక్ డాగ్ యాజ్ అంటారు. ఆ పేజ్ ఫోల్డ్ అంతా ఇలా ముందు వచ్చి ఉంటుంది. సో ఎన్నిసార్లు మీరు తెచ్చి ఉన్నారు, ఎన్నిసార్లు వాడి ఉన్నారు. అదే మంచి స్టూడెంట్, అదే మంచి స్కూల్. సో మీ అందరికీ తొందరగానే మేము అన్ని చెక్ చేసేసి అన్ని స్కూల్స్ లో లైబ్రరీ ఉన్నట్టు అన్ని క్లాస్ రూమ్స్ లో ఒక రీడింగ్ హాల్, ఒక 4 పుస్తకాలను చూస్తూ ఉంటే మీకు చదవాలని ఒక రోజు ఇష్టం ఉంటుంది. దెన్ ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే దెన్ యూ విల్ నెవర్ స్టాప్. ఈవెన్ నౌ ఐ విల్ స్టాప్. ఏదో ఒకటి టోటల్గా మన జాబ్ అంటే అవుట్ సైడ్ ఏదో ఒకటి చేయాలంటే ఫస్ట్ టేక్ బుక్ అండ్ సిట్ అండ్ స్టార్ట్ రీడింగ్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎప్పుడో నా చేతిలో ఒక బుక్ ఉంటుంది. ట్రావెల్ టైం ఎక్కువ కాబట్టి ఏదో ఒకటి తీసుకొని చదువుతానే వెళ్తాను. బట్ ట్రావెల్ అప్పుడు చదువుకూడదు, కానీ ఐ హ్యావ్ ఏదో ఒకటి చదవాలని చెప్పి. సో ఇప్పుడలా ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్ చూడడం, వీడియోస్గా చూడడం, ఇవన్నీ చాలా కొత్త కాన్సెప్ట్లు వచ్చి అదే మీకు ఇష్టంగా కూడా ఉంటుంది. సంథింగ్ ఇస్ గోయింగ్, సంథింగ్ ఇస్ ఇన్ కలర్ఫుల్ మోషన్ అని చెప్పి. బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఇమాజినేషన్. సో ఎట్లా మీకు ఇట్లా ఫ్యాన్ ఎట్లా ఇన్వెంట్ చేశారు, హౌ దే హ్యావ్ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ దిస్ బొకే వాస్ డన్, ఇవన్నీ క్రియేటివిటీగా బాగుంది. సో మీరు చదివితే మీరు యూట్యూబ్లో చూడడం కంటే మీరే ఆలోచిస్తే ఎట్లా చేయవచ్చేసి ఆల్ దిస్ బ్యూటిఫుల్ పేపర్ వర్క్స్ చెప్తాను. ఇవన్నీ చాలా క్రియేటివిటీ. సో నేను ఏం రికమెండ్ చేస్తానంటే, ఏదో ఒక బుక్ చదివితే కూడా యూ గెట్ టు నో లాట్ ఆఫ్ లైఫ్ స్టోరీస్, యూ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్, యువర్ క్రియేటివిటీ విల్ ఇంక్రీస్. సో ఐ యూస్ టు రైట్ స్టోరీస్. నాకు స్టోరీస్ రాయడం ఇష్టం, నాకు పోయం రాయడం ఇష్టం, నాకు డ్రాయింగ్ చేయడం ఇష్టం. సో ఆల్ దీస్ సాఫ్ట్ స్కిల్స్లో ఆర్టిస్టిక్గా ఏవే ఉన్నాయో అవన్నీ I believe I derived it from reading books only, looking at books, reading books. అందులో ఉన్న సో ఏదైనా ఒక స్టోరీలో భావి తరాలకు కూడా గ్రంథాలయ సందర్శన, పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయుష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా 3 కిలోమీటర్ల వాక్థాన్ సిఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. ఏలూరు వాకర్స్ మరియు మానవతా వాకర్స్ ఆయుష్కు చేరుకున్నారు.
కాశీనాథ్ జాస్తి మేనేజర్ వచ్చిన వాకర్స్ అందరికీ లిపిడ్ ప్రొఫైల్ యూరిక్ యాసిడ్ టెస్టులు చేశారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా మరి ఆయుష్ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమం వాళ్ళ ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం మరి మనిషికి ఎంత అవసరం అనేది చెప్పడానికి, అలాగే రోజు కూడా వాకింగ్ చేయడం వల్ల మనిషికి స్ట్రెస్ కానీ అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కానీ రాకుండా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడానికి మరి ఆయుష్ వారి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట ఏదైతే వాకింగ్ చేస్తారో వాళ్ళ శరీరం స్టిఫ్నెస్ కానీ అలాగే స్ట్రెస్ కానీ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు అనారోగ్య సమస్యలతో పాటు మరి ఈ కాలంలో డయాబెటీస్ మరి ప్రతి మనిషికి కూడా ఏదైతే వస్తుందో దాన్ని నివారించుకోగలవాలంటే రోజు కూడా వాకింగ్ యొక్క ఆవశ్యకతను దాని యొక్క దీన్ని కూడా చెప్పడం కోసం వాళ్ళ ఆయుష్ వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ రోజు కూడా ఏదైతే వ్యాయామంతో పాటు ఏదైతే వాకింగ్ని చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేసి అధిక మొత్తంలో బంగారు వస్తువులు సొమ్మును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచి నిందితులను అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ, సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బంగారు, వెండి మరియు నగదుతో కలిపి సుమారు 25 లక్షల వరకు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు చీకట్ల సతీష్ కాంవర్ప్ కోటకు చెందినవాడని, చిన్నతనం నుండి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు ప్రారంభించాడని, అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా కేసులు నమోదయ్యాయని అన్నారు. అరెస్టుకు సహకరించిన కృష్ణబాబు, ఎంవి సుభాష్, బి ఆదిప్రసాద్, ఎస్కే జబీర్, ఏఎస్ఐ సంపత్ కుమార్, పీసీలు ఎస్కే షాజహాన్, నాగరాజు, రజనీ కుమార్లను ఆయన అభినందించారు. బాగా మీకు ఇంటర్సెక్షన్ తగ్గింది కదా, టీటీడీ కదా ఏమంటాం దాన్ని, యూటర్న్ పెట్టారు కదా మన బంగ్లా నుంచి. టెంపరీ వర్క్ మిత్రులందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీస్, తర్వాత మన ఏలూరు డిస్ట్రిక్ట్ టీం, మన ఇద్దరు సిఐస్ కూడా, మన ఆదిప్రసాద్ సిఐ గారు, తర్వాత మన సుభాష్ సిఐ గారు, అందరూ చాలా చక్కగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూసుకొని ఈ చీకట్ల సతీష్ అని ఒక పేరు మోసిన ముద్దాయి ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతను రీసెంట్గా ఇతని పట్టుకొని ఇంట్రాగేషన్ చూసినప్పుడు గోపాలపురం అని ఈ మధ్య ఇంటిలో ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. దాంట్లో ఇతను ఒక 381 గ్రాముల బంగారు, తర్వాత వెండి వస్తువులు కూడా ఒక 4 కిలో, ఆల్మోస్ట్ ఒక 4 కిలోలు 150 గ్రాములు, ఒక 2,46,000 చిల్లర కావాలి. అంతేకాకుండా నేను అదే మార్గంలో ఉంటాను అంటే ఇంకా మీ మీద చట్టపరంగా ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఖచ్చితంగా పట్టుబడతారు. ఆ మార్గంలో మీరు వెళ్ళడం వల్ల మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అండ్ ఐ అప్రిషియేట్ మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, తర్వాత మన ఈ మొత్తం ఆపరేషన్ ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసిన మన
సిఐ సుభాష్ గారు కావచ్చు, ప్రసాద్ గారు, ఆది ప్రసాద్, ఆల్ స్టాఫ్ ఐ కంగ్రాచులేట్ అండ్ once again I'm proud of my team. Thank you. పోనంగిలోని ఏలూరు అర్బన్ హౌసింగ్ లేఅవుట్ కాలనీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్మిస్తున్న హౌసింగ్ నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత హౌసింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కాలనీలో నిర్మిస్తున్న హౌసింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని ఆదేశించారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారం సమయానికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా హౌసింగ్ అధికారులు సంబంధిత ఏజెన్సీలు కార్మికులతో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. గృహ నిర్మాణ పనుల్లో ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత చొరవ చూపి ఎక్కువ గృహ నిర్మాణ పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు. రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన గృహాలను కలెక్టర్ పరిశీలించారు. SGH రుణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక గృహ నిర్మాణానికి ఎన్ని రోజులు ఏ విధంగా విభజిస్తారు అనే దాని మీద అధికారులను కలెక్టర్ ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంబుక్ను, లేఅవుట్ మ్యాప్ను కలెక్టర్ పరిశీలించారు. లేఅవుట్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట హౌసింగ్ PD G సత్యనారాయణ, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్, ఏలూరు తహసీల్దార్ శేషగిరి, హౌసింగ్ ఈఈలు, ఏఈలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఓవరాల్ టార్గెట్ లో చేయలేనది వాళ్ళకి ఏదో స్థితిలో ఉన్నాయి కదా. సో అంతా 20 days లో లేఅవుట్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా మీరు. అలా కూడా కంప్లీట్గా ఫినిష్ చేసి ఈ రకంగా మనం బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్ ప్లాన్, బెడ్రూమ్ అటాచ్, మెయిన్ ఎంట్రన్స్ కిచెన్, బెడ్రూమ్ టాయిలెట్ విండోస్ లేవా? విండోస్ పెట్టలేదా? రిమూవ్ చేసుకోవచ్చు కదా. చేయాల్సిన ఇలాంటి ప్రాబ్లమ్. యూనిట్ కాస్ట్ ఎంత? 1.8 మేడం. మొత్తం ఫినిషింగ్ అవుతుంది. ఇది ముందు ఫినిషింగ్ తెలుసు. ఈ ఎక్కడమ్మా మీరు? 431 కంప్లీట్. అది కూడా మనప్పుడు మొన్న చేసిందిలోనేనా? ఆల్రెడీ ఒక 300 కంప్లీట్ అయింది. కంప్లీట్ డిసెంబర్లో చేస్తాం. పూర్తిగా కంప్లీట్ పెయింట్ కోసం కంప్లీట్ అయ్యింది. కంప్లీషన్ గురించి నాకు చెప్పండి. 7 కూడా ఈ నెలకి ఒక 300 వరకు కంప్లీషన్ చేస్తున్నారు. మిగతా 300 కూడా డిసెంబర్ నెల కంప్లీట్. మొత్తం అన్ని కలిపి డిసెంబర్ నెల వరకు 1000 కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఓన్లీ హౌసెస్ ఉంటాయి, వేరే ప్లాన్ వాటర్ పార్క్ స్కూల్స్ అవన్నీ ఉంటావా? లెవెలింగ్ చేయవలసిన ఇక్కడ ఉన్న 5000 ఇళ్ళలో ఉన్న అందరికీ మీరు మిగతా వరకు ఎందుకు పెట్టారు? కానీ ఈ ఏరియాలో కాంట్రాక్టర్ చేస్తారు కాబట్టి మీకు ఇవి అలాంటి ఇష్యూస్ కూడా లేవు కదా. కొత్త కంప్లీట్ కింద ఎలా చెప్తున్నారు ఏంటి? అట్లా చేయవచ్చా? అట్లా క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీకు QC ఉందా? QC ఎట్లా చేస్తారు? QC రిపోర్ట్ ఏ స్టేజ్ లో QC రిపోర్ట్? ఈ సగం సగంగా డోర్ కూడా మనమే చేస్తున్నాము. మరి పైపింగ్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిఫికేషన్ ఓరియంటేషన్ ఇచ్చారా? ఇప్పుడు ఇది కంప్లీషన్ కింద మీరు బుక్ చేసుకోవాలి. కానీ రెడీ టు ఆక్యుపై కాదు కదా. ఏమైనా లోన్స్ రావాల్సింది పెండింగ్ ఉన్నాయా? DRD ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు.
గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కూటమి నాయకులు హాజరై స్వామివారికి పూజలు చేశారు. అలాగే సిహెచ్ పోతేపల్లిలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందిన 4 నెలల్లోనే మద్దిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తున్నారని, ఎక్కడ ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని, రానున్న రోజుల్లో గోపాలపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో రోల్ మోడల్గా నిలిచేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు. ఓకే ఓకే కేక్ తినాలండి అందరూ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న తెప్పోత్సవం ఘనంగా జరిగింది. నృసింహసాగర పుష్కరిణిలో హంసవాహనంపై హంస అలంకరణలో ఉన్న తెప్పపై స్వామి అమ్మవార్లు విహరించే సుందర దృశ్యం భక్తులను కట్టిపడేసింది. ప్రతి ఏటా క్షీరాబ్ది ద్వాదశి రోజున చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు, అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముందుగా ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో ద్వారకా తిరుమల పురవీధుల గుండా భక్తుల కర్పూర నీరాజనాల నడుమ తొళక్క వాహనాన్ని నృసింహసాగర పుష్కరిణికి తీసుకుని వచ్చారు. అక్కడ హంసవాహనంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల నుంచి హారతులు పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నృసింహసాగర పుష్కరిణిలో 7 దేవేరులతో స్వామివారిని విహరింపజేసి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా నృసింహసాగర పుష్కరిణి పరిసరాలను ప్రత్యేక విద్యుత్ దీపకాంతలతో అలంకరించారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి చూడండి ఒకసారి.
బాలలకు సురక్షితమైన సంతోషకరమైన భవిష్యత్తును అందించడం ద్వారా బాధ్యత గల పౌరులుగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మదేవి నగర బాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవం, బాలల హక్కుల దినోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని, కష్టపడి ఇష్టపడి చదవడం ద్వారా విజయం అందిపుచ్చుకోవచ్చునని విద్యార్థులకు ఆమె హితవు పలికారు. తమకు ఏదైనా ఆపద సంభవిస్తే ఆ సమయంలో 1098కి ఫోన్ చేస్తే అవసరమైన రక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీకే పద్మావతి, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డీసీపీఓ సిహెచ్ సూర్యచక్రవాణి, జిల్లా బాలికాభివృద్ధి అధికారి నజియా సుల్తానా, పలువురు విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బాలల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నుంచి సెలబ్రేట్ చేసి చెప్పండి. అంతేకాకుండా బాలలపై ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లో మంచి మార్కులు రావాలని కూడా మీ అందరికీ తెలుసా? సో అదే ఎప్పుడు మనకు 8th 9th దాకా వదిలేసి ఉంటాం. 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దీనికోసమే. సపోజ్ మీరు ఏదైనా డాక్టర్ అవ్వాలి అనుకోని సైన్స్ లో మంచి మార్క్ రాలేదంటే మామూలుగా వేరే ఏమైనా కామర్స్ కోర్స్, ఎకనామిక్స్ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు మొత్తం లైఫ్ లో మీరు అనుకున్న అంబిషన్ అచీవ్ చేయలేకపోతారు. కాబట్టి అందరూ చదువు అని ఈ 10th క్లాస్ వరకు, మళ్ళీ 11th, మళ్ళీ 12th, ఒక్కసారి కాలేజ్ మీరు చేయాలంటే అది ఒక డిగ్రీ మీరు చేతిలో వచ్చేస్తే లైఫ్ తర్వాత వేరేలాగా అవుతుంది. ఎవరో మిమ్మల్ని చదువు చెప్పము. సో ఇది స్ట్రాంగ్ గా నేను కూడా బిలీవ్ చేస్తాను. ఆయన చెప్పినట్టు కొంచెం ఫోకస్డ్ గా, కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకొక 5-6 months డిస్ట్రాక్షన్ లేకుండా మీరు బాగా చదవగలిగితే మీ మొత్తం నెక్స్ట్ 40-50-60 years కి ఇప్పుడే టైం. మీరు నెక్స్ట్ 40-50-60 years మీరు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ చేయడానికి నెక్స్ట్ 6 months వెరీ క్రూషియల్. అందువల్ల మీ అందరికీ ఎవరైనా వచ్చి చదువు చెప్తే బోర్ కొడుతుంది నాకు తెలుసు, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి దయచేసి అందరూ ఫోకస్ చేసి ఒక 5-6 months డెడికేటెడ్ గా మీకు ఏం కావాలనుకుంటున్న సబ్జెక్ట్ బాగా చదివితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 12th క్లాస్ లాస్ట్ 6 months చదవాలి బాగా ఫోకస్డ్ గా. తర్వాత మీ కెరీర్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. సపోజ్ ఒక నాలాంటి ఏజ్ లో ఒక 35-40 years లో మీరు ఆలోచించారు మీరు 10th క్లాస్ సరిగా చదివి ఉంటే నేను ఇప్పుడు వేరేలాగా ఉంటాను మీకు అనిపించకూడదు. కాబట్టి మీ టీచర్స్ కానీ, మీ హెచ్ఎం కానీ, ప్రిన్సిపల్ కానీ మా అందరూ కూడా అదే చెప్తున్నాము. బికాస్ మా అందరం ఆ స్టేజ్ దాటి వచ్చాం కాబట్టి. సో మీకు మళ్ళీ అదే చెప్తున్నారు మీరు అనుకుంటే కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో కైండ్లీ ఫోకస్ ఆన్ ది స్టడీస్. తర్వాత హ్యాపీ, తర్వాత మీకు 2 months మంచి హాలిడేస్, సమ్మర్ వెకేషన్ వస్తుంది, మీకు కావాల్సిన అన్నీ చేసుకోవచ్చు. సో ఐ పర్సనలీ రికమెండ్ చదవడంతో పాటు మంచి పుస్తకాలు చదవాలి. ఒక గేమ్ అయినా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒక స్పోర్ట్స్ లో మీరు ఎక్స్పర్ట్ గా ఉండాలి. మీరు తెలుసుకోవాలి రూల్స్ అంతా తెలుసుకొని ఒక గేమ్స్ అందరూ గేమ్స్ ఆడతారా? మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు బర్త్డేని పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇదంతా జనరల్గా అందరికీ తెలిసిందే, మన పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాం, రెగ్యులర్గా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వస్తూ ఉంది. ఇదే కాకుండా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క మానవ హక్కులు ఏ రకంగా ఉన్నాయో అలాగే బాలలకు కూడా కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు, రక్షణ పొందే హక్కు, ఈ 4 హక్కుల్లో ఒక బిడ్డ తల్లి గర్భం ధరించినప్పటి నుంచి 18 సంవత్సరాలపు బాల బాలికలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి చేతనైనా
ఇబ్బందులకు గురైనా లేదా శారీరకంగా కానీ మానసికంగా కానీ వేదనకు గురైనా వెంటనే మన బాల హక్కుల కమిషన్ స్పందించడం, ఎవరైతే బాధించారో ఆ బాధించబడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని తెలియపరచడం, అలాగే బాధించబడినటువంటి బాలలకి భరోసా కల్పించడం. అయ్యప్ప శివనామ స్మరణలతో ఏలూరు ఆదివారపేట మారుమ్రోగింది. శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక వెలుగులు నింపింది. తాలారి రాము గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన భజన కార్యక్రమంలో మాలదారుల్లో ఉత్తేజాన్ని వికసింపచేసింది. అయ్యప్ప భవానీ మాలదారులు పెద్ద ఎత్తున పడిపూజ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, సమీప బంధువులు విజయేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరిని ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు, కమిటీ సభ్యులు నల్లా కాశీ విశ్వేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాలదారులు పాల్గొని వీరికి వడై ఏర్పాటు చేశారు. నాగుపాము ఆభరణాలు భూషణమా నాగుపాము ఆభరణాలు నిలవంక భూషణమా నాగుపాము ఆభరణాలు పులి చర్మం ధరించి పర్యాటన చేశావా ధరించి గంగా నది ఒక పక్క
స్వామివారికి ఇష్టమైనటువంటి నమశివాయ మంత్రాన్ని అభివృద్ధి వైపుగా అడుగులు, సంక్షేమం దిశగా బాటలు వేస్తూ సమున్నత లక్ష్యాలతో నియోజకవర్గాన్ని అగ్రపదంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. సమస్యల రహిత నియోజకవర్గ స్థాపనే ధ్యేయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపడుతూ వస్తున్నారాయన. ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఎమ్మెల్యేను పలువురు కలిసి వినతులు అందజేశారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి గురువారం పలువురు ప్రజలు చేరుకుని తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ టీడీపీ రెండోది మన 5వ డివిజన్ నుంచి దీంట్లోకి వెళ్తానికి మాదేపల్లి బార్డర్ కోడేల దగ్గర అక్కడ కూడా చొదిమెళ్ళలో మట్టుకు ఒకటి ఉందన్నారు. మన శివన్ అడిగితే చెప్తారు. చొదిమెళ్ళ శివన్ అడిగితే మన ఎవరినో తీసుకొచ్చారండి కదా మట్టి రోడ్డు శివగారు అడిగితే చూపిస్తాడు. అది మట్టి రోడ్డు అది చేసే ఇచ్చన్నారు. వాళ్ళు కూడా అలా చేసేమని అడిగారు. మామూలుగా వేసేస్తారు మీరు వాయిస్తో పాటు. పంపులు వాటర్ ట్యాప్ ఉంది. మరి 8 డైరెక్ట్ మీకు అందరికీ అర్హత ఉన్నట్టే ఇచ్చాము. మీ తమ్ముడు ఉంది కదా ఎవరో అది ఉంది కదా చెప్పాను చేసుకోమని. తర్వాత ఫ్యాక్టరీ పెడతాడు వీళ్ళు గైడెన్స్ తీసుకోమని. తమ్ముడు ఆ కంపెనీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్,
18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ మహా పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గార్లచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఏలూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన దీవించారు. ఈ వేడుకల్లో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
ఏపీ గేమ్ చేంజర్ తీసుకోండి నెక్స్ట్ నీతోనే ఓకే. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో వేంచేస్తున్న ఆనంద నిలయ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రముఖులు సాయి జయమ్మ ఆధ్వర్యంలో స్వామివారికి సాయి స్వచ్ఛ వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కాకడ హారతులు మరియు శుక్రవారం ఆలయం వద్ద బాబావారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఓం అపారాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ. కర్పూర నీరాజనం కలసం చుట్టూ బొట్టు పెట్టారా, కుంకుమ భోగాలను అవన్నీ బొట్టు పెట్టుకుని ఉండాలి. ఆరేడు ఆ పక్క పెట్టుకున్నాం. ఆ చెయ్యి మూత పెట్టి మధ్య మాతృగణముసుతా కలసలేక మోపాదూ ఈశ్వరుడు Gracias.
సమస్య చెప్పిన 24 గంటల్లోపే గ్రామంలో వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ గ్రామాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి గ్రామం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చాటపర్రు టీడీపీ ఇన్ఛార్జి కాలారి త్రినాథ్ పేర్కొన్నారు. గురువారం గ్రామంలో కాలువల్లో పూడికలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూడికితీత పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. చింతమనేని ఆధ్వర్యంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. బాగా పెరిగిపోయి బాగా తుక్కు చెత్త ఎక్కువైపోయి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళాక ప్రభాకర్ ఆదేశానుసారం జేసీబీ టాటలు పెట్టి రోడ్డు సైడ్ ఉన్న చెత్త మురికాలన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే అన్ని పురమాయించారు. ఆయన తక్షణం స్పందించి ఈ టాక్టర్లు జేసీబీ పురమాయించారు. ఏ సమస్యనైనా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు ఆయన. సిపిఎం పార్టీ ప్రజాపోరు యాత్రలో ముగింపులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాల్లో తల్లికి వందనం అమలు చేయలేదు కానీ నాన్నకు ఇంధనం మాత్రం అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి ఊరూరా బెల్ట్ షాపులను పెడుతున్నారని విమర్శించారు. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని కంపెనీకి చెందిన కరెంట్ స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చి ప్రజలపై భారాలు మోపడానికి బిగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక సమస్యను పరిష్కరించి వినియోగదారులకు ఉచితంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఏ శ్యామలారాణి, అరుణ్ కుమారి, బి జగన్నాథరావు, జి రవికిషోర్, కనకారావు, సత్యనారాయణ, యేసుబాబు, ఇస్సాకు, త్రినాథ్, లక్ష్మీకుమారి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే నిరసన కార్యక్రమాలు ఏంటని వాళ్ళే మేము వైఫల్యం చెందాం, ఇసుక మద్యం మాఫియా పెరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అలాగే హోంమంత్రి గారు విఫలమయ్యారు. నేనే హోంమంత్రిని అయితే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అత్యాచారాలు అరికడతానని స్వయాన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పాడు. దీన్ని బట్టే ఈ 6 నెలల పరిపాలన ఎంత అందంగా ఉందో అర్థమవుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు కరెంటు ఛార్జీల భారం వల్లనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల భారం పేరుతోటి 8,500 కోట్ల రూపాయల భారాన్ని విధిస్తున్నారు. ఊరుకుంటే ఇంకో 12,000 కోట్ల రూపాయల భారాన్ని కూడా వేయాలని చూస్తున్నారు. ఈ రకంగా కరెంటు భారాలు పెంచితే ఊరుకునేది లేదని చెప్పేసి ప్రజలు తెలియజేయడానికి ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రజా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం భిన్నత్వంలో ఉన్నటువంటి దేశానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటుంది. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాల మీద ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ప్రత్యేకించి విలీన గ్రామాలకు ఉన్నటువంటి కొమడవోలు, వెంకటాపురం, శనివారపేట, ఈ తంగెలుమూడి, సత్రంపాడు పంచాయతీలన్నీ కూడా గోదావరి జిల్లాలో తాగునీరు అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శుద్ధనీరుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో పెరిగాక పన్నులు పెంచారు కానీ సమస్యలు పరిష్కారం చేయలేదు. తక్షణమే ఆ పంచాయతీలో ఉన్న కాలనీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ఏలూరు నగరంలో మంచినీటికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజానీకం ఆర్ఓ ప్లాంట్ల దగ్గర వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఈరోజు తాగునీరు కొనుక్కోవాల్సి వస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి 20 లీటర్లని 2 రూపాయలకి అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే నగరంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రత్యేకించి రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏలూరు జిల్లా కాంవర్కోట్లో గ్రంథాలయాలను సందర్శించాలని మండల విద్యాశాఖ అధికారులు డి సుబ్బారావు, సిహెచ్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ప్రభుత్వంచే జారీ చేయబడిన గ్రంథాలయాల సందర్శన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులన్న సందేశంతో చాచా నెహ్రూ ముందుకు సాగేవారని, అందుకే ఆయన జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. చిన్నారులను గ్రంథాలయాలకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తే భావి భారతం బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, టీవీఎస్ రాజు, కొండూరు రామకృష్ణ, వీరమల్ల మధు, గ్రంథ పాలకులు ఎం భీమరాజు, సిహెచ్ వెంకటరమణ, ఎన్ సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ ఫోటో ఏముంటుంది? అప్పుడు లేదు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెడతాం చూసారా? ఆ రోజున ఆయన జయంతి రోజున ఉపాధ్యాయుల దినోత్సవం. ఈరోజు మరి నెహ్రూ గారి యొక్క జయంతి రోజున ఏంటి బాలల దినోత్సవంగా దాన్ని మరి దేశవ్యాప్తంగా ఆ రోజున ఈ ఏదైతే నవంబర్ 14 ఉందో జరిగిందండి. ఇది కూడా వచ్చే సంవత్సరం దయచేసి మీరందరూ కూడా మాతోటే ఉండాలి, మాకు చక్కటి సహాయ సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి, మాకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు, చాలా సంతోషం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం నన్ను ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం తప్ప చాలా మందిని ప్రెసిడెంట్గా చేశాను, కానీ ఈ సంవత్సరం అలా కాకుండా నేనే ఉండాలని మా కేఎస్ఆర్ గారు, రామకృష్ణ గారు అందరూ అనుకున్నట్టు చైర్మన్గా ఉంటా ఈ బాధ్యతలు తీసుకుని గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చేసి నెరవేరుస్తానని ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చిన్నవారికి ఏలూరు తూర్పు వీధిలోని శివయ్య గుడి వద్ద ఉన్న శ్రీ రామ మందిరంలో గురువారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు దివాకర్ని వెంకటేశ్వర్ల శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతాలలో సుమారు 70 మంది దంపతులు పాల్గొని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే రూపమన్నా ఉండాలి, విగ్రహమన్నా ఉండాలి, చిత్రలేఖమన్నా ఉండాలి. మనం చేస్తున్నా దానం కూడా పెట్టేవాళ్ళు చాలా తక్కువ సమయం ఉంటాం. పూజ చేసే మార్గం అందుబాటులో వచ్చి అందుకని వస్త్రాన్ని దాన్ని మానవాళికి అర్చన చేయడానికి రాజకీయ కానీ శంఖ చక్ర నవగ్రహాలు, దిక్పాలకులు, త్రిమూర్తులు కల్పంలో చెప్పబడిన ప్రకారంగా అర్చనాది కార్తీకేవాసభని సంక్రమణేపివా భగవంతుల పూజకి ప్రధానమైన మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖాన్ని అనుగ్రహించబడతాయి. ఒకవేళ అలా చూసేటప్పుడు నేను చేస్తున్నా. పురాతనమైన దేవాలయాల్లో ఇదొకటి. 115 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దాని తరువాత శిథిలావస్థకు వచ్చిన సందర్భంలో సంవత్సరంన్నర క్రితం పునర్ప్రతిష్ఠ చేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు కూడా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నిటికీ కూడా భక్తులు విరివిగా వస్తాం. భక్తుల యొక్క సహకారంతో ముందుకెళ్తున్నది ఈ దేవాలయం. అదేవిధంగా ఈ రోజున సుమారు 70-80 జంటలో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సత్యనారాయణ వ్రతాలని దివాకర్ని వెంకటేశ్వర్లు గారు వారి యొక్క సహకారం, దేవాలయం యొక్క సహకారంతో ఇది నిర్వహించాం. అంతేకాదు ఈ రోజున కార్తీక వన సమారాధన సందర్భంగా బ్రాహ్మణ భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతానికి కారణం వీధిలో ఉన్న మా సభ్యులందరూ కూడా సహకారం. అంతేకాదు అందరూ భక్తుల యొక్క సహకారంతో ఈ గుడి దేదీప్యమానంగా ముందుకు నడుస్తున్నది. దీనికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని అందరికీ ప్రసాదిస్తున్నాడు. అది మా అందరి యొక్క కోరికని ఆ భగవంతుడు తీరుస్తున్నాడు. జై శ్రీరామ్. గ్రంథాలయాలు జ్ఞాన సంపద నిలయాలని భీమడోల్ ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి అన్నారు.
భీమడోలు శాఖ గ్రంథాలయంలో గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా గ్రంథ పాలకులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ఎంపీడీఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. వారికి మెంబర్షిప్ కార్డులను అందించారు. తొలుత దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని చిన్నతనం నుంచి సందర్శించి సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు విజయసారథి, మండల మానవతా సంస్థ చైర్పర్సన్ నోకరాజు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ ప్రెసిడెంట్ పిల్లి బ్రహ్మారావు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, మాంటసోరీ కాలేజెస్ అధినేత కారే ప్రేమ్ కుమార్, హెచ్ఎం బి సత్యనారాయణ, పెనుమూడి బాలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని మనం ఒక పుస్తక పఠనం చేస్తే మనకి ఎంత జ్ఞానం వస్తుందో అనేది చాలా మందికి తెలియని విషయం ఇది. కానీ దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు ఎంతో జ్ఞానం పొందడానికి ఉంటుంది, మానసిక వికాసానికి ఉంటుంది. అలాగే మీకు తెలిసిన నాలెడ్జ్ని ఇతర వారితో షేర్ చేసుకోవడానికి కుదురుతుంది. అలాగే ఏవైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వీటిలో కానీ వెళుతున్నారు అంటే ఈ గ్రంథ పట్టణాలు కానీ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రంథాలయం అనేది ఒక విజ్ఞాన భాండాగారం అది విజ్ఞాన భాండాగారం. అక్కడ మనకి బోల్డంత విజ్ఞాన పుస్తకాలు చదివితే లభిస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివి ఆయన గ్రూప్ 1 పాస్ అయ్యి సిటిఓ అయ్యాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే అందరి చేతుల్లో మొబైల్ ఉందో ఒకప్పుడు అందరి చేతుల్లోనూ నవలలు కానీ పత్రికలు కానీ ఉండేవి. ఒకప్పుడు రోజుల్లో నవలలు చదువుతూ ఉండేవారు. ఇంటింటికి మొబైల్ లైబ్రరీ ఉండేది. సైకిల్ మీద పుస్తకాలు పంచి ఇంటింటికి చదవడానికి అనుకూలంగా ఆ రోజుల్లో నవలలను ఇచ్చేవారు ఇంటికి. మరి పుస్తకాల మీద అంతటి గాఢతని అభిమానాన్ని ఉన్నటువంటి రోజులు పోయి ఈ రోజుని మొబైల్ అన్నింటినీ పక్కకు పెట్టించేసింది. కానీ గ్రంథాలయాలు పుస్తక పఠనం అనేటువంటి దానికి మరొకటి లేదు. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని పెదవేగి ఎంఈఓ వి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెదవేగిలోని గ్రంథాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రంథాలయాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, ముఖ్యంగా విద్యార్థులకు ఈ గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు టి అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథపాలకులు లైబ్రరీ గారికి అలాగే మిగిలిన టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బాలబాలికలు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు అందరికీ అన్ని రోజులు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇది మీ దినోత్సవం. అంటే బాల దినోత్సవం ఎందుకు ప్రత్యేకించి ఇదంటే జీవితంలో తిరిగిరాంటి ఏదన్నా ఉంది అంటే అది బాల్యమే. ఒకసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు, నచ్చింది తింటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత చదువు, ఉద్యోగం, బాధ్యతలు ఇన్ని వచ్చేసిన తర్వాత ఇప్పుడున్నంత ఫ్రీనెస్ కానీ ఇప్పుడున్నంత స్వేచ్ఛ కానీ మీకు ఉండదు. కాబట్టి ఇది జీవితంలో ముఖ్యమైనటువంటి చాలా ఎటువంటి కల్లా కప్పడం లేకుండా ఎటువంటి బాధబందీలు లేకుండా గడిపేటి వయసు. కాబట్టి మీరు ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సమయాన్ని సద్వినియోగం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయం పెదవేగి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. నవంబర్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు చేస్తాము. రోజుకో ప్రోగ్రాం చొప్పున మేము ఈ కండక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలకి ఆటల పోటీలు కానీ, పుస్తక ప్రదర్శన కానీ, మిగిలిన కవి సమ్మేళనం కానీ మిగిలిన అన్ని చేసి 25వ తారీఖు నాడు మళ్ళీ ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు అందరి ద్వారా మీకు బహుమతులు అందజేస్తాము. ఈ కార్యక్రమాన్ని
మన మండల విద్యాశాఖాధికారి గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఆయన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ వారోత్సవాలని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. స్థానిక ఏలూరు 1 టౌన్ నారాయణ 2 టెక్నో పాఠశాల యందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల ఏజీఎం రామిరెడ్డి విచ్చేసి బాలల దినోత్సవం గురించి వివరించారు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గొప్పతనం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరీ, PP1, PP2 విద్యార్థులకు రైమ్స్ పోటీల్లో గెలుపొందిన వారికి ఆర్ఐ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కామేశ్వరరావు బహుమతులను, ట్రోఫీలను అందజేశారు. 1 నుండి 10వ తరగతుల విద్యార్థులకు డాన్స్ పోటీలను మరియు కరాటే ఈవెంట్ను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ కామేశ్వరరావు ప్రసంగిస్తూ నెహ్రూ యొక్క గొప్పదనాన్ని చిన్న కథ ద్వారా తెలియజేశారు. విద్యార్థుల డాన్స్ ప్రదర్శన, కరాటే ప్రదర్శన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అకాడమిక్ డీన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్సిపల్ సంధ్య, సత్యవాణి, ఏఓ శివ, కరాటే మాస్టర్ లక్ష్మీనారాయణ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. 2, 3, 4, 5, 6. Lower part. 1, 2, 6. Up. Straight. Push. Breathe. Oh. One of you. Straight. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.